ప్రత్యేకంగా అక్కడిని చూడాలని మేము వచ్చాం. పాస్టర్ గారు మేము మరి వాళ్ళు విజయవాడలోనే, వాళ్ళు కూడా పాస్టర్ గారు కూడా విజయవాడ పుట్టి పెరిగి వివాహం అంతా అక్కడే అయింది. కానీ వాళ్ళ అమ్మగారు వచ్చేసి గ్రేస్ ఆంటీ, మరి ఆంటీ కానీ అంకుల్ ఏమో రైల్వేలో ట్రైన్ నడుపుతారు, పెద్ద ఉద్యోగం అంకుల్ది. మేము చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఎదురుబద్రేళ్ళలో ఉండేవాళ్ళం. పాస్టర్ గారు అక్క వచ్చేసి నా ఫ్రెండ్. అయితే ఎప్పుడన్నా రాణిరా ఆడుకుందామంటే ఆంటీ అనేది అమ్మ అంకులు ఉన్నారమ్మా, అంకులు ఉన్నప్పుడు పిల్లవాళ్ళు ఎంత క్రమంగా పెంచారంటే బిడ్డల్ని. వాళ్ళకి చర్చి స్కూల్ తప్పనిచ్చి రెండోది వాళ్ళకి తెలియదు వాళ్ళ ఫ్యామిలీకి. పాస్టర్ గారు అక్కడికి కానీ అర్థములకు కానీ ఆ స్కూల్కి వెళ్ళడం, చర్చికి వెళ్ళడం, ఇంట్లో ఉంటాం అంతే. ఇంకా రెండోది తెలియదు అనమాట. అలా పెరిగినాం మీ పాస్టర్ గారు. అయితే వాళ్ళకి రైల్వే కాలనీలో వచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు. మధ్యలో తర్వాత అయిపోయింది. మళ్ళా 20 సంవత్సరాల తర్వాత ఇదే సాల్వేషన్కి విజయవాడలో ఉంటే అక్కడ కలుసుకోవడం జరిగింది. మేము అద్దెలు కాబట్టి సాల్వేషన్ మీ చర్చి పక్కనే అద్దుకున్నాము. అయితే ఒక ఆదివారం వచ్చి పాట వినపడతా ఉంది. అమ్మ ఎవరు ఈవిడ ఇంత అందంగా ఎంత మంచి స్వరంతో పాట పాడుతున్నారు, ఎవరు ఈవిడ అనుకున్నాను. కానీ గ్రేస్ ఆంటీ అని నాకు తెలియదు, పాస్టర్ గారు అమ్మ నాకు తెలియదు అప్పట్లో. అయితే కొద్ది రోజుల తర్వాత ఆంటీ తెలుసుకొని నా దగ్గరికి వచ్చింది. అమ్మ అవునావా, ఏంటి ఇక్కడికి వచ్చారా అంటే, అవునా ఆంటీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి నెల అవుతుంది అని చెప్పాను. అవునమ్మా అయితే అని చెప్పి అన్ని విషయాలు మేము మాట్లాడుకున్న తర్వాత, అమ్మ ఆ విషయానికి రారా, చర్చికి రారా అనిపించేది నన్ను. మరి మేమైతే ఆలస్యము సోమవారం మిషన్కి వెళ్ళేవాళ్ళం. అంటే నేనైతే వెళ్ళేదాన్ని కాదు, కానీ నాకు పిల్లలతో కుదిరేది కాదు. నాకు 5 అబ్బాయిలు, ఒక అమ్మాయి. అంటే అంతా కుదిరేది కాదు. పిల్లలంతా చిన్న చిన్న పిల్లలు. అమ్మాయికి మా పిల్లలందరూ కూడా సండే క్లాస్ టీచర్ మీ పాస్టర్ గారు అప్పట్లో వచ్చి, అమ్మ పిల్లలు సండే క్లాస్ పంపించు, నువ్వు చర్చికి రాని పిలుస్తూ ఉండేది ఆంటీ. సరే ఎందుకైనా సరే చూద్దాం అనుకున్నట్టుగా నేను ఒక రోజు చర్చిలోకి వెళ్ళా. గురుసభ్య మీటింగ్ జరుగుతుంటే బుధవారం వెళ్ళాను అనమాట. వెళ్ళేటప్పటికి అంతా మా తెలిసిన ఆంటీ వాళ్ళే ఉన్నారు. శాంతమ్మ ఆంటీ అని, జసికమ్మ ఆంటీ అని, అన్నపూర్ణమ్మ ఆంటీ. అన్నపూర్ణమ్మ పాస్టర్ మేమంతా అవుతారా, నువ్వు కూడా రాగా, ఇలాగా మాటలు కలిసి నేను ఆ చర్చికి రావడం జరిగిందన్నమాట. 87వ సంవత్సరంలో ఇద్దరు నేను అడుగు పెట్టానండి. అయితే దాదాపుకి 37 అట్లా 37 సంవత్సరాల నుంచి సాల్వేషన్ చర్చి నేను విడిచిపెట్టలేదు. మేము ఆశయం అయినప్పటికీ కూడా ఏ రోజు నేను అక్కడికి వెళ్ళలేదు. అయితే 94వ సంవత్సరంలో నేను ఇట్లాగే బుధవారం చర్చిలో ఉన్నా. స్త్రీల మీటింగ్ జరుగుతుంది. మా అబ్బాయి వచ్చి, అమ్మమ్మ నా పిలుస్తున్నాడు హాస్పిటల్కి వెళ్ళాలి అంటే, ఆయనకి మా మ్యారేజ్ అయిన తర్వాత ఎప్పుడు జ్వరం కానీ దగ్గు కానీ రాలేదు. హాస్పిటల్కి వెళ్ళమంటారా అంటే రా అంటే, ఆయన అప్పటికే కళ్ళు పట్టుకొని కూర్చున్నారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్లు ఏం చెప్పారంటే, హార్ట్ అటాక్ అమ్మ ఫస్ట్ టైం వచ్చింది, చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు స్కూల్లో కూడా జాగ్రత్తలు, మా అమ్మాయిని కానీ మా చిన్నోడు ఆఖరోడు పాలు తోకండి నా దగ్గర అని చెప్పారు. డ్యూటీకి వెళ్ళొద్దు, ఉద్యోగం ఆయన ఆఫీసరు రైల్వేలో. అయితే మళ్ళీ ఈ ఉద్యోగం చేయొద్దు, రెస్ట్ కావాలని చెప్పారంట. సరే ఆయన ఎప్పుడైతే 94వ సంవత్సరంలో హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో ఉన్నారో, మా సంఘం అంతా స్త్రీలంతా కన్నీటి ప్రార్థన ఎంత ప్రార్థన చేశారండి. నాకు అప్పటికి అనుభవంలోకి రాలా నేను. అయితే సరే అని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత ఆయన పక్కా హిందూ, అన్ని పొట్ల పాలు పోయాలి, తర్వాత సంక్రాంతి వస్తే భోగి పండుగ పోయాలి. ఇదే ఆయన అంతా మైండ్లో అదే ఉండేది. కానీ నేను మాత్రం ఒప్పుకునేదాన్ని కాదు. నువ్వు చేసుకో, మేము చేసుకుంటాము. దేవుడు తెలుసుకుని 87వ సంవత్సరంలో సాల్వేషన్కి వచ్చిన తర్వాత దేవుడు తెలుసుకోవడం జరిగిందండి. కోసం గారి దేశం గారు తెలుసు కదా, దేశం గారితో మరి ఆ సమయంలో 3 రోజులు మహాసభలు జరిగినప్పుడు దేశం గారు ఒకే మాట చెప్పారు, బైబుల్ లేకుండా మీరు ఎవరు చర్చిలో రావద్దు అని. అప్పటి వరకు మాకు ఏం తెలుసు, కొత్త నిబంధనే తెలుసు. ఈ పాత నిబంధన ఉంది, మోషే ఉన్నాడు, అప్పుడు అవునాడు తెలియదు అన్నమాట. అయితే అప్పటికప్పుడు మరి బైబుల్ కొనుక్కుని డబ్బులు కావాలి కదా,
అప్పుడు బైబిల్లో ఎట్లా అని చెప్పాను నేను. అప్పటికి నాకు నెల నుంచి జ్వరం తగ్గట్లా, ఇన్ని హాస్పిటల్కి తిరిగాము. రైల్వే హాస్పిటల్కి వెళ్ళినా తగ్గలా. తర్వాత గుంటూరులో మా చిన్న గారు పెద్ద డాక్టర్ అన్నమాట, ఫారెన్ డాక్టర్ ఆయన దగ్గరికి వెళ్ళినా నాకు జ్వరం తగ్గలా. సరే మా అమ్మ అన్నారు, అమ్మ మహాసభలు జరుగుతున్నాయి అక్కడికి వెళ్ళు, ఏమో దేవుడు మేము చేయవచ్చు అంది. ఇంకంతేనండి, ఆ జ్వరంతో ఎగుతా వచ్చాను అనమాట. వచ్చి అలాగే కూర్చుండిపోయాను, బైబుల్ చేసి. అసలు ఆ ప్రార్థన లేసనగా చెప్పిన వాక్యం విన్నాను మనసు పూర్తిగా. అసలు జ్వరం వెళ్ళిపోయింది, గబగబా లేసి మధ్యాహ్నం వదిలేశారు అనమాట. భోజనానికి వెళ్ళిపోవాలి. ఇంకా గబగబా లేచిపోయి ఇంటికి వెళ్ళిపోయి మా అమ్మ అడుగుతుంది, అమ్మ అన్నం పెట్టి ఆగలేస్తుందని. మా అమ్మ ఆశ్చర్యపోతుంది, ఏంటి నెల రోజుల నుంచి అన్నం తినలేదు, ఏం తినలేదు, ఆకలేస్తున్నా అసలు. గబగబా అన్నం పెట్టింది అమ్మ పంపేసి. అన్నం తినేసానండి, అంత హుషారు వచ్చిందంటే మా అమ్మ నీళ్ళు పోతాను, అమ్మ నేను ఇంటికి తీసుకెళ్తాను ఇవ్వ అంటున్నా. అమ్మ వద్దు నువ్వు పడిపోతావు అని అంటుంది. అంత హుషారు వచ్చింది అనమాట. నాకు జ్వరం తగ్గిపోయింది అప్పుడే. ఇంకా చర్చిలో మధ్యాహ్నం వచ్చిన తర్వాత ఏసన్ గారు చెప్పిన మాట ఏంటంటే, బైబిల్ లేకుండా ఎవరు రావద్దు అని చెప్పారు. గబగబా మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళి, అప్పుడు ఎంత అండి, ₹22 బైబిల్ కొనుక్కున్నాను అన్నమాట. ఫస్ట్ టైం నేను మరి బైబిల్ కొనుక్కున్నాను అన్నమాట. అప్పటి నుంచి ఇక దేవుడు తెలుసుకొని నేను సంఘంలోకి రావడం జరిగిందండి. ఏది అవసరమైనా కానీ మా సంఘం స్త్రీలు అంత ప్రార్థన చేస్తారు మా కోసం కాదు, అందరి కోసం. ఎవరి కుటుంబాల్లో ఏది అవసరమైనా, బిడ్డలకు ఉద్యోగాలు కావాలా, మా కాడే ప్రార్థన చేస్తాం. వాళ్ళ ఉద్యోగాలు వస్తాయి. మా పెద్దోళ్ళపేట, విజయవాడ పెద్దోళ్ళపేట అంటే నెంబర్ 1. ప్రతి పాత్ర కూడా అక్కడ వచ్చి సాక్ష్యం చెప్పిన మాట ఇదే అనమాట. ఎందుకంటే మా కన్నీటి ప్రార్థన. అంతేకాకుండా మా అబ్బాయికి, ఒక అబ్బాయికి జ్వరం వచ్చింది, హాస్పిటల్లో జాయిన్ చేసాం. డాక్టర్ ఏమన్నారంటే, చెప్పలేమమ్మా, తెల్లారితే మీ అబ్బాయి చచ్చిపోతాడని వెళ్ళిపోయాడు డాక్టర్ గారు. ఇదేంటి జ్వరం తీసుకొచ్చాము కదా, ఇలా చెప్తున్నారని అనుకున్నాం. మా సంగతులంతా తెలిసిపోయి వచ్చేసారు హాస్పిటల్కి. లేదు ఆడవాళ్ళంతా వచ్చేసారు, ప్రార్థన చేసి వెళ్ళారు. ఇంకా రాత్రి అంతా నేనే పిల్లల దగ్గర కూర్చొని ఉన్నా. వీళ్ళు నాన్న కూర్చుంటే వెళ్ళిపోమంటున్నారు. అదేంటండి పిల్లడు చనిపోతాడని చెప్పారు, ఒకటి ఎలా ఉంటుంది ధైర్యం. కానీ కిటికీ అవతల ఆయన, కిటికీ అవతల నేను పిల్లవాడి దగ్గర అలా కూర్చున్నాం. రాత్రి అంతా పిల్లడు సరైన ఎక్కువనే ఉంది. పిల్లవాడు అదే కళ్ళు తెలుస్తున్నాడు, కాసేపు మోస్తున్నాడు. చిన్నవాడే వాడు కూడా, 9 సంవత్సరాలు, గుర్తులేదు, వయసు గుర్తులేదు. కానీ ఆ పిల్లవాడిని, ప్రభా ఏంటి నాది పరిస్థితి ఏంటి, నేను ప్రార్థనలో ఏమన్నా పొరపాటు చేశానా, అది నా ప్రార్థన చేయడం రాదా, నాకు ఇలాంటి పరీక్ష పెట్టానండి ప్రభా, మా యేసయ్య మా బిడ్డను కాపాడు, నీ గొప్ప సాక్షిగా ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా నీ సాక్షి నేను నిలబడతాను ప్రభా అని ప్రార్థన చేస్తున్నాను అన్నమాట. ప్రార్థన చేసినప్పుడు తెల్లారి పిల్లలు లేచి, అమ్మ నా మొహం అడిగించమ్మా, ఇడ్లీ పెట్టమ్మా అన్నారు. అసలు ఎంత సంతోషపడ్డాను నేను అలా. అయితే ఒక సిస్టర్ మా అబ్బాయిని బాగా ఇష్టం మా వాడండి. ఆమె ఏమందంటే, ఒరే నా టైం అంతా తినేసావురా, నీకు ఎలా ఉందో ఏమో అని, నీ ముందుగా వచ్చేసానరా నీ కోసం అని నవ్వుతుంది అన్నమాట. అంటే ఆ పిల్లడు ఏమయ్యాడు, తెల్లారితే చనిపోతాడన్న పిల్లోడు బతికాడు కదా. ఎవరి ద్వారా? ప్రార్థన. దేవుని ద్వారానే, కరెక్టే, ప్రార్థన ద్వారా. ఎవరు ప్రార్థన చేశారు మా కోసం? సంఘంలో ప్రార్థించగా సంఖ్యలు విడిపోయి ఆ రోజుల్లో. కానీ నా కుటుంబంలో మరి ఎంతగా మరి ప్రార్థించారు, నా బిడ్డ బతికాడండి. ఈ రోజున ఆయన లాయర్ అయ్యి, హైకోర్టులో లాయరు, 2 పిల్లలు, పాప బాబు. ఆ కూతురు కూడా లాయర్ చదువుతుంది. పిల్లలు ఇంటర్ పాస్ అయ్యాడు, 2 ఇళ్ళు కట్టించుకున్నాడు. ఎంత మరి దేవుడు ఆ బిడ్డను దీవించాడు చెప్పండి. మా ఇంట్లో 3 పిల్లలు లాయర్లు. మా 2 అబ్బాయి, మా పెద్ద అబ్బాయి సాగుకి పోయాడు. తర్వాత మా 2 అబ్బాయి కూడా లాయరు, 4 అయిన లాయరు. అట్లా అన్నమాట మా పిల్లలందరూ. దేవుడు నా ప్రార్థన వ్యర్థం కాకుండా ఇప్పటికీ మా కుటుంబం కోసం ప్రార్థన చేస్తారు మా సంఘస్థులు. అయితే మరి ఎంతగా ప్రార్థనలో దేవుడు మా బిడ్డలందరినీ సెటిల్ చేశారు. సెటిల్ అంటే వాళ్ళ కాళ్ళలో వాడు బతకం, ఒకళ్ళని ఆశపడకుండా వంటలు కొనుక్కున్నారు. వాళ్ళకి 2 బిడ్డలు ఇచ్చాడు దేవుడు. వాళ్ళు చక్కగా మరి బతుకుతూ ఉన్నారు. అంటే దేవుడు మన ప్రార్థనలు ఎంత వరకు తీసుకెళ్ళియండి కదా. ఏమంటే బైబిల్లో కూడా ఉంది కదా, ఆయన ఎందుకు భయభక్తులు కలవాలి, ఇలా ఆశీర్వదించకూడదు అని ఉంది. మళ్ళీ ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో కూడా ఆయన మాట శ్రద్ధగా వినయడలా అని ఉంది. అయితే శ్రద్ధగా వింటే ఏమవుతుంది, మనకి తరతరాలు మన బిడ్డలను దేవుడు జీవించి ఆశీర్వదిస్తారు. అయితే మరి నాకు
సేవా పరిచయంలో ఉన్నామంటే నేను మా అమ్మాయి. మరి ప్రతి ఊరికి కూడా మమ్మల్ని పిలుస్తారు. ఉమెన్స్ మీటింగ్ వాక్యం చెప్పాలన్నా యూపీఎస్ మీటింగ్ మమ్మల్ని పిలుస్తూ ఉంటారు. నేను మా అమ్మాయి వెళ్తూ ఉంటాను. అన్ని ఊళ్ళు, అన్ని దేశాలు. మా అమ్మాయి అయితే మలేషియా, అండమాన్, ఒరిస్సా, కేరళ. నేను కూడా కేరళ వెళ్ళొచ్చాను. మలేషియా వెళ్ళేదాన్ని కానీ విమానం అక్కడ భయం నాకు, అందుకని ఎవరా ఆ విమానం ఎక్కాలని నేను భయం వేసి ఎవరా. ఏంటంటే ట్రైన్ ప్రయాణం కాబట్టి చేయగలుగుతున్నా. మరి నా పేరు రత్నం అండి, మా ఇంటి పేరు వచ్చి పూసి. మరి నా కోసం మరి ప్రార్థన చేయండి, నా కుటుంబం కోసం మీరు అందరూ ప్రార్థన చేయమని సాక్ష్యం ముగిస్తున్నానండి. సాక్ష్యం దేవుడు జీవించి ఆశీర్వదించున్నారు. ఈ కృప చేతనే